హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ దోస్తులందరూ బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. వేసవకాలం వచ్చేసినట్టే కదా. ఇక ఎండలు, వేడి, చెమట్లు షురూ అవుతాయి. అందుకే ఇక నుండి మనం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా, అంటే సబ్బులు, పౌడర్లలో నెమ్మదిగా మార్పు మొదలవుతుంది. మామూలుగా అయితే నార్మల్ స్కిన్ వారికి కూడా చర్మం కాస్త జిడ్డుగా అనిపిస్తుంది ఈ వేసవిలో. ఇక ఆయిల్ స్కిన్ వారికి అయితే ఫేస్ మరీ ఎక్కువగా ఆయిల్ అయిపోయి మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు, పిగ్మెంటేషన్, స్కిన్ మంటగా దురదలుగా ఉంటుంది. దాంతో స్కిన్ ఇరిటేషన్గా అయిపోతుంది. బయటకు వెళితే యూవీ రేస్ వల్ల చర్మం కమిలిపోతుంటుంది. ఇదివరకే నేను కోకోనట్ మిల్క్, పపాయ, అలోవెరా సోప్స్ తయారీ విధానాన్ని చూపించి వాటి వల్ల మన స్కిన్కి కలిగే ప్రయోజనాలు చెప్పాను కదా. సమ్మర్లో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే సబ్బులు స్కిన్ని కూల్గా, స్మూత్గా చేస్తాయి. ముడతలు తగ్గిస్తాయి. చర్మాన్ని క్లీన్గా, టైట్గా చేస్తాయి. ఫేస్కి యాంటీ ఏజింగ్లా పనిచేస్తాయి. స్కిన్ టోనర్గా ఉపయోగపడతాయి. అలాగే స్కిన్ మాయిశ్చరైజర్గా సహాయపడతాయి. చర్మానికి యూవీ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. ఫేస్లో ఎక్కువగా ఉండే ఆయిల్ని తీసేసి జిడ్డును తగ్గిస్తాయి. స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది. బయటకు వెళ్ళినప్పుడు స్కిన్పై వచ్చే రెడ్నెస్ తగ్గుతుంది. స్కిన్ కాంప్లెక్స్ ఇంప్రూవ్ అవుతుంది. పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఇంతకీ ఏమిటా వేసవి స్పెషల్ సబ్బులు అనుకుంటున్నారా? అవేనండి, రోజ్ పెటల్ పౌడర్తో చేసే సబ్బులు. మన స్కిన్ ఆరోగ్యానికి, అందానికి అవసరమయ్యే విటమిన్ ఏ, సి, ఈ విటమిన్లు గులాబీల్లో పుష్కలంగా ఉండడం వల్ల మన చర్మానికి ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడైతే రోజ్ పెటల్ సోప్స్ తయారీ విధానాన్ని చూసేయండి. గులాబీ పౌడర్తో సోప్ చేసుకుంటాం. ఇదిగో ఇది సోప్ బేస్. ఇది మిల్క్ సోప్ బేస్ అన్నమాట. ఇది నేను 4 సబ్బుల కోసం తీసాను. ఇది సోప్ బేస్. తర్వాత అలోవెరా జెల్. ఇది దీనికి వేయాల్సిన అలోవెరా జెల్, ఈ విటమిన్ క్యాప్సిల్స్. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది గులాబీ పౌడర్. గులాబీ పౌడర్ ఏమి ఆ రంగులో ఏమి ఉండదండి, పౌడర్ ఇలాగే ఉంటుంది. మిక్స్ చేసుకోవడానికి రోజ్ వాటర్. ఇంకా అది వాడతాను రోజ్ వాటర్. ఇప్పుడు వీటన్నిటితోటి సోప్ చేసుకోవడం. ఇది అరమ, రోజ్ అరమ. ఇది కూడా ఈ అరమ లాస్ట్లో వేసుకోవాలి. ముందుగా చేసుకోవాలి. మొత్తం సోప్ బేస్ని ముక్కలుగా చేసుకున్నా పర్వాలేదు, ఇలా పీల్ చేసుకున్నా పర్వాలేదు. ముక్కలుగా కన్నా ఇలా పీల్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. మనకు కొంచెం గ్యాస్ కలిసి వచ్చినట్టు ఉంటుంది. సబ్బు కూడా త్వరగా అయిపోతుంది అన్నమాట. మొత్తం అంతా ఇలా పీల్ చేసుకోవాలి మనం. ఈ పీల్ చేసుకున్న దాన్ని ఇప్పుడు సోప్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మెల్ట్ చేసుకోవాలన్నమాట. సోప్ చేసేసుకుందాం. ఇది రోజ్ పౌడర్. మామూలుగా అయితే మేము మా చెట్టు పువ్వులతోనే చేసుకుంటాము, నాటు గులాబీలతో. అవి పుయ్యట్లేదు, అందుకని దీంతో చేసుకుందాం. 3 సబ్బులకి 3 వేసాను, చాలు. ఇప్పుడు అలోవెరా జెల్ వేస్తున్నాను. ఇది 3 సబ్బులు కదా. ఓకే, ఈ విటమిన్ టాబ్లెట్. దీన్ని మనం కలుపుకుందాం. వీటికి సరిపడగా రోజ్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అన్నీ బాగా కలిసిపోవాలి. సరిపోతే ఇంకొంచెం వేసుకుని బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఎక్కడన్నా మనకి ఉండలు లేకుండా ఉండలా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. అలా ఉంటే చాలు. మీరు ఏదైనా కొంచెం ఇట్లా గోకినప్పుడు తెల్లగా వచ్చేస్తుంది అనుకోండి, మీకు అది బాగా డ్రై అయిన స్కిన్ అని అర్థం. అటువంటప్పుడు కొంచెం గ్లిజరిన్ వేసుకోవాలి, 2-3 చుక్కలే. ఎందుకంటే ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఎక్కువ చెమట పెట్టేస్తుంది కదా, అందుకని ఇది 2-3 చుక్కలే గ్లిజరిన్ వేసుకోవాలి. మీకు అవసరం అయితేనే, బాగా డ్రై స్కిన్ అయితేనే. ఓకే, ఇది రోజ్ పౌడర్ మీకు ఆయుర్వేద షాపులో దొరుకుతుంది, మీషోలో దొరుకుతుంది, అమెజాన్లో కూడా దొరుకుతుంది. మేమైతే ఆంజనేయ ఆయుర్వేద అని ఆయుర్వేద షాప్ అమ్మే షాపు విజయవాడ నుంచి నేను తెప్పించుకుంటాను. ఈ పౌడర్ని బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని
అందులో వాటర్ వేసుకోవాలి. దీన్ని డబుల్ బాయిల్ పద్ధతి అంటామన్నమాట. దీన్ని గిన్నె పెట్టుకోవాలి. నీళ్ళు కింద బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఇందులో సోప్ బేస్ వేసుకోవాలన్నమాట. వాటర్ బాగా వేడెక్కిపోయింది కదా, గిన్నె హీట్ అయింది. అందులో ఇది వేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న సోపులు అన్నిటికీ ఇదే పద్ధతి, కాకపోతే మనకి ఇంగ్రీడియంట్స్ మారుతాయి అంతే, అందులో వేసాయి కూడా. ఇది ఇప్పుడు కరగాలి. సగం కరిగిన తర్వాత అప్పుడు మనం తర్వాతే వేసుకోవాలి. మెల్ట్ అవ్వడం మొదలైంది. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 1 minute కల్లా ఇలా మెల్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం సోప్ చేసుకుంటున్నామో ఆ ఇంగ్రీడియంట్ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో కలిపి పెట్టుకున్నాం కదా, రోజ్ పౌడరు, అలోవెరా జెల్, ఈ విటమిన్ క్యాప్సిల్, రోజ్ వాటర్తో మిక్స్ చేసుకున్నాం. ఇది పూర్తిగా ఇప్పుడు మెల్ట్ అయిపోవాలి. అందులో మొత్తం ఈ కలరే వస్తుంది మనకి. మన బయట అమ్మే సబ్బులు అయితే కలర్స్ వేస్తారు కాబట్టి మనకి ఏ కలర్ సబ్బు కొంటే ఆ కలర్లో ఉంటుంది. కానీ ఇప్పుడు మందులో కలర్స్ వేయం కదా, రోజ్ పౌడర్ ఇదే రంగులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొన్ని పాలలో ఒకరు నాటు గులాబీని బాగా నలిపి చూడండి, కలర్ నల్లగా వచ్చేస్తాయి. స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు ఇందులో అరోమా వేసుకోవాలి. రోజు కాబట్టి మేము రోజు అరోమా వేసుకుంటున్నాం. సోప్కి ఒక 5 drops చొప్పున అరోమా వేసుకోవాలన్నమాట. ఇలా మౌల్డ్లో వేసుకోవాలి సోపుల్ని. మీకు మౌల్డ్ ఉంటే మౌల్డ్ వేసుకోవచ్చు, లేదంటే స్టీల్ గిన్నెకి కొంచెం కొబ్బరి నూనె రాసుకుని లేయర్ లాగా అప్పుడు వేసుకోవాలి. ఇవి రేపొద్దునకి మనకి గట్టిగా అయిపోయి ఉంటాయి. 6 hours చాలు. మనకి ఎక్కువ టైం ఉండాలి కదా, స్టోర్ చేసుకోవడం. ఒక 6-7 నెలల వరకు ఉంటాయి ఇలాగా. ఇవో నిన్న చేసుకున్నాం కదా గులాబీ పౌడర్తో సబ్బులు, వాటిని ఇప్పుడు తీస్తున్నాం. ఈ మౌల్డ్లో వేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి తీయగానే. గట్టిగా ఉన్నాయి చూడండి, సబ్బులు గట్టి పడిపోయినాయి. పైన ఒక పల్చని బట్టేసేస్తే నైట్ టైము డస్ట్ పడకుండా ఉంటుంది. అది మనం అలా రిమూవ్ చేసుకోవచ్చు అందులోంచి. ఇగో ఆ సోపులు గులాబీ పౌడర్ వేసాం కదా అని గులాబీ రంగులో మాత్రం రావయ్యి, కలర్లోనే ఉంటాయి. మిల్క్ బేస్తో చేసాం కాబట్టి ఈ రంగులో వస్తాయి అన్నమాట. ఇప్పుడు నురుగు వస్తుందో లేదో చూడాలి కదా, చూద్దాం. ఏ సబ్బు అయినా సరే మనం ఒంటి మీద పెట్టేసుకుని రుద్దుకోకూడదండి. ఇలా అరచేతులతో కొంచెం తడి చేసుకుని రుద్దుకుని వచ్చే ఫోమ్ మాత్రమే మనం రాసుకోవాలి. డైరెక్ట్గా సబ్బును ఒంటి మీద పెట్టేసి రుద్దేయకూడదు. మనం ఇంట్లో సబ్బులు చేసుకున్నా ఇలాగే వస్తాయి. మనం దీనికి ఫోమ్ కోసం ఏమి కెమికల్ వేయలేదు కదా, దానికని ఇలాగే వస్తుంది. చూసారు కదా ఎలా ఫోమ్ వస్తుందో. హోమ్ మేడ్ సోప్స్ ఇవి. దీనివల్ల మనకి హెల్త్గానే ఉంటుంది, చేసుకున్నామని తృప్తి కూడా ఉంటుంది, స్వయంగా చేసామని ఆనందం. స్కిన్ నీట్గా అవుతుంది. సోప్ని స్టోర్ చేసుకోవాలంటే ఇలా ర్యాప్ పేపర్ తీసుకోవాలి. ఇది స్టేషనరీలోను సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఇలా మడతేసుకుని ఇది మనకి దగ్గరగా 1 సంవత్సరం అన్నా నిల్వ ఉంటాయి సబ్బులు. అసలు తడి తగలలేదు కాబట్టి. మనం ఇందులో ఏం వాటర్ యూజ్ చేయలేదు కదా, అందుకని. ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదండి, బయట పెట్టేసుకున్నా బాగుంటాయి. చూసారుగా గులాబీ గుబాళింపులతో స్కిన్కి మంచి ప్రయోజనాలు ఇచ్చే రోజ్ ఫ్లవర్ సోప్స్. త్వరలో వేసవిలో చర్మానికి సరిపడే ఇంకొక సోప్ తయారీ చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియోని మరికొందరు చూసే ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.